మా విలేజ్‌లో ఉన్న టెంపుల్‌కెళ్ళినాము శివాలయంకి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఉన్నంతసేపు డ్యాడీ, నేను, తమ్ముడు వెళ్ళినాము ముగ్గురము. మామ్ రాలేదు, కొంచెం వర్క్స్ ఉండే ఇంట్లో. అయితే వెళ్ళి అభిషేకం చేసినాము. అసలు ఒక స్పెషల్ డే రోజు మేము శివాలయంలో అభిషేకం చేయడము, అది కూడా మా చేతులతో మేము చేయడం అంత మస్తు సంతోషంగా అనిపించింది. ఇంకా అభిషేకం చేసినాము. ఫస్ట్ పాలతో చేసినాము, తర్వాత వాటర్తో కూడా చేసినాము. వాటర్తో చేసి మళ్ళీ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి బొట్టు కూడా పెట్టిన నేనే. అసలు ఇట్లా టచ్ చేస్తుంటే ఆ వైబ్రేషన్ ఏదో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బాడీలో నుంచి పోయి ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. అసలు మస్తు అనిపించింది. అభిషేకం జరిగిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టిన, ఫ్లవర్స్ పెట్టిన, ఫ్రూట్స్ పెట్టిన. ఇవన్నీ పెట్టాక శివయ్య ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు మస్తు అనిపించింది. దగ్గర నుంచి మనం టచ్ చేయడం, అది కూడా ఒక స్పెషల్ డే రోజు, మహాశివరాత్రి రోజు. నేను అసలు వాగకుంటుండను రోజంతా, కానీ ఎందుకో ఈ మహాశివరాత్రి రోజైతే మాట్లాడకుంటుంటా. ఈవినింగ్ వరకు 6 o'clock వరకు ఉంటా. అసలు ఎట్లుంటానో, అసలు తినకుండా, వాటర్ తీసుకోకుండా, మాట్లాడకుండా ఎట్లుంటానో అసలు అది ఇంకా మహిమ అనుకోవాలి దేవుడిది. తర్వాత పక్కనే రామాలయం ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా పసుపు కుంకుమ మన ఇంట్లో నుంచి తెచ్చింది దేవుడి దగ్గర పెట్టి, అండ్ అక్కడివి తెచ్చుకున్నా అన్నట్టు. ఈ గంట చిన్నప్పుడు అయితే అసలు తమాషా కొట్టేది, కానీ ఈ గంట కొట్టినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏదో పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.